మార్గం సాహిత్య యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. నమస్కారం. నా పేరు మార్గం కృష్ణమూర్తి. నేను రచించిన కవితా శీర్షిక పేరు చెరగని ముద్ర. చెరగని ముద్ర. అస్తిత్వం నీ ఉనికి, వ్యక్తిత్వం నీ సిగ్నేచర్. నువ్వు ఎక్కడ జన్మించావు అనేది కాదు, నువ్వు ఎక్కడికి చేరుకున్నావు అనేది ముఖ్యం. బురదలో పుట్టిన కమల పుష్పాలు చివరికి చేరుతాయి విష్ణు పాదాల చెంతకు. కడు పేదరికంలో పుట్టిన డాక్టర్ అబ్దుల్ కలాం గొప్ప సైంటిస్టు, దేశ రాష్ట్రపతి అయ్యారు. మనిషిగా జన్మించినప్పుడు మనకంటూ ఒక సిగ్నేచర్, మనకంటూ ఒక గుర్తింపు, మనకంటూ ఒక ఐడెంటిటీ సంపాదించాలి. ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉన్నా ఏమి ఫలం? చంద్రుడు ఒక్కడుంటే చాలు అంటాడు ఒక సినీ గేయ రచయిత. బెరడు వృక్షాలు ఎన్ని ఉన్నా అవి ఎంత పెద్ద తరువులైనా ఏమి లాభం? టేకు చెట్టు ఒకటున్నా చాలు. తాటి చెట్టు ఎంత ఎత్తు పెరిగినా 90 ఏళ్ళు బ్రతికినా ఏమి ప్రయోజనం? చేతులకు అందునట్లు విరబూస్తూ కాతకాయు ఫలాలను అందించు ఒక్క మామిడి తరువు ఎంతో మేలు. మనిషి కష్టపడి లేదా అవినీతితో కోట్లు సంపాదించినా పోయేటప్పుడు నీ వెంట ఏమీ రాదు అనేది నగ్న సత్యం. నీవు చేసిన మంచితనం, నీవు చూపిన మంచి గుణమే నీ వెంట వస్తాయనేది పచ్చి నిజం. అందుకే అంటారు పెద్దలు, పందిలాగా 10 ఏళ్ళు బ్రతికే కన్నా నందిలా 4 ఏళ్ళు బ్రతికినా చాలని. గౌతమ బుద్ధుడు, స్వామి వివేకానంద, శ్రీనివాస రామానుజన్ మరెందరో అతి చిన్న వయసులోనే మరణించినను ఒక సిగ్నేచర్, ఒక చెరగని ముద్ర వేశారు. జనులలో గొప్ప గుర్తింపు పొంది చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోయారు. వేశ్యాలూలుడైనను వేమన నైరాశ్యంలో సైతం పశ్చాత్తాపంతో విశ్వతాభిరామ వినరవేమ అనే మకుటంతో వేలాది పద్యాలు రచించి ప్రజల గుండెలలో ఒక సిగ్నేచర్, ఒక గుర్తింపు పొందగలిగాడు. నట సార్వభౌముడు ఎన్టీఆర్ సినీ రంగంలో, రాజకీయ రంగంలోనూ ఒక గుర్తింపు పొంది చరిత్రలో నిలిచిపోయాడు. మంచి మనసు, మంచి మాట, మంచి గుణం, మంచి నడవడిక, మంచి వ్యక్తిత్వం కలిగి చక్కని సంస్కృతి సాంప్రదాయాలు గలవారు ఎదుటివారి హృదయాలలో చెరగని ముద్ర వేయగలరు. చెరగని సంతకంతో వారి గుండెలలో కోవెలను నిర్మించుకోబడగలరు. చక్కని వ్యక్తిత్వం గలవారు సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ధన్యవాదాలు. నమస్కారం. వీడియోను తప్పకుండా లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు. అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ను యాక్టివేట్ చేసుకోగలరు.